There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సింది దేని గురించి అంటే తమిళనాడు ఎలక్షన్ల గురించే. ఎందుకంటే తమిళ నటుడు విజయ్ ఈయన పార్టీ పెట్టిన 27 నెలల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు. ఈయన తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కలగం ఈ పార్టీని 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ప్రకటించాడు. అంటే ఇప్పటికి కరెక్ట్ 27 నెలల 3 రోజులు. ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఒక పార్టీని ఒక రాష్ట్రంలో అధికారానికి చేరువలోకి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా 36% ఓట్లను సాధించింది ఆ పార్టీ తమిళనాడు ఎలక్షన్లలో. 1983లో టీడీపీ తర్వాత అతి తక్కువ టైంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది ఇప్పుడు టీవీకేనే. ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ పోరాటాలు చేస్తూ అప్పటికే ఆ రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ఏలిన వారికి బానిసత్వం చేస్తూ ఇట్లా రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నా కూడా అధికారం అనేది చాలా పార్టీలకి అందని ద్రాక్ష లెక్కనే మిగిలిపోతుంది. కానీ టీవీకే మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఎవరితో పొత్తు లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా కేవలం 23 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. మరి ఇది ఎట్లా సాధ్యమైంది? టీవీకే చేసిన మ్యాజిక్ ఏంది? ఇంత తొందరగా గ్రౌండ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంది టీవీకే? ఎందుకు ప్రజలు టీవీకేని ఇంత తొందరగా ఆదరించారు? ఇవన్నీ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టీవీకే అధినేత పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈయన ఎన్నికల్లో విజయం సాధించడానికి కేవలం ఒక్క కారణం లేదు, అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి టీవీకే విజయం వెనక. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనవి ఏంటంటే తన అభిమానుల్ని ఆయన ఓటర్లుగా మార్చుకుంటూ. చాలామంది సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి కొద్దిమంది సక్సెస్ అయ్యారు, కొద్దిమంది ఫెయిల్ అయ్యారు. ప్రధానంగా తమిళనాడులో ఎంజీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, వీళ్ళిద్దరూ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. కానీ ఆ తర్వాత పార్టీలు పెట్టిన చాలామంది చరిత్రలో కొట్టుకుపోయారు. ఈ మధ్యలో వచ్చిన పార్టీలన్నీ అంటే ఎంజీఆర్, ఎన్టీఆర్ ప్రభంజనం తర్వాత ఇప్పటి వరకు సినిమా నటులు పెట్టిన పార్టీలన్నీ వాళ్ళ అభిమానుల్ని ఓటర్లుగా మార్చుకోలేకపోయాయి. కానీ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ మాత్రం తన అభిమానుల్ని ఓటర్గా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యిండు. సినిమాల్లో ఉన్నప్పుడు ఆయనకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ ఫ్యాన్ బేస్ని విజయ్ మక్కల్ ఇయక్కం అనే ఒక సామాజిక నెట్వర్క్ కింద మార్చి దాని ద్వారా తన సేవా కార్యక్రమాలని విస్తృతం చేసిండు. ఇప్పుడు ఈ విజయ్ మక్కల్ ఇయక్కం అనే సామాజిక సేవా సంస్థే టీవీకేకి ఒక గ్రౌండ్ బేస్ కింద మారిపోయింది. ఎన్నికల టైంలో గ్రౌండ్ లెవెల్ క్యాంపెయినింగ్ చేసింది మొత్తం ఈ కార్యకర్తలే. చాలామంది స్టార్లకు అభిమానులుగా ఉన్నా వాళ్ళు ఓటర్లుగా మారట్లేదు, కేవలం సినిమాని చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తున్నారు. కానీ విజయ్ ఈ మార్పుని చాలా వరకు సాధించాడు. తమిళనాడులో మార్పు కోరుకుంటున్న ప్రజల అభిప్రాయాన్ని క్యాష్ చేసుకున్నాడు. తమిళనాడులో చాలా కాలంగా అంటే ఒక 50 ఏళ్ల నుంచి డిఎంకే, ఏఐఏడిఎంకే ఈ 2 పార్టీలే ఆధిపత్యాన్ని చూపుకుంటూ వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్ల తర్వాత మార్పు అనేది జరిగేది. ఒక 5 ఏళ్ళు డిఎంకే ఉంటే ఆ తర్వాత 5 ఏళ్ళు ఏఐడిఎంకే, ఆ తర్వాత మళ్ళీ డిఎంకే, ఇట్లనే ఒక 50 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. కానీ జయలలిత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మరణంతో ఒక శూన్యత ఏర్పడింది. ఆ శూన్యత వల్ల డిఎంకే వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అక్కడ రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల. జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకేలో ఆ స్థాయి ప్రజాదరణ ఉన్న నేత లేడు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం లాంటి నేతలున్నా వాళ్ళకి ప్రజల్లో పట్టు లేదు. శశికళ లాంటి నేత ఉన్న అవినీతి ఆరోపణలతో ఇజ్జత్ మొత్తం పోగొట్టుకుని జైలుకి వెళ్ళి ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మార్పు కావాలని కోరుకుంటున్నారు, కానీ ప్రత్యామ్నాయం లేదు. అదే టైంలో టీవీకే తమిళగ వెట్రి కలగం ద్వారా విజయ్ ప్రజల్లోకి వచ్చిండు. అంతకుముందుకే తాను ప్రిపేర్ చేసుకున్న గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ అంతా ఇక్కడ వాడిండు. దీనికోసం ప్రధానంగా యువత, ఉద్యోగులు వీళ్ళందరి మీద ఫోకస్ చేసిండు. విజయ్ ప్రసంగాలు చాలా అద్భుతంగా సాగేవి. ఆయన నేరేటివ్స్ కూడా చాలా అద్భుతంగా ఉండేవి. ఆయన ప్రసంగాల్లో, అజెండాలో ఎంతసేపు విద్యార్థుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఉపాధి సమస్యలు, అవినీతి వ్యతిరేకత, విద్య, ఉపాధి ఇట్లాంటి అవకాశాలు వీటి గురించి ఆయన ప్రసంగం సాగేది. మిగతా ద్రవిడ పార్టీల్లాగా ఆయన ద్రవిడవాదాన్ని నెత్తుకొత్తుకోలేదు. ప్రధానంగా ప్రజల సమస్యల మీద ఫోకస్ చేసిండు. ఆయన నటించిన సినిమాల్లో కూడా అట్లాంటివే ఉండేవి ఎక్కువగా. అవినీతి వ్యతిరేకత మీద, ప్రజా సమస్యల మీద ఇట్లాంటి సినిమాలు ఎక్కువగా ఉండడంతో ఆ ఇమేజ్ ఇక్కడ రాజకీయాల్లో కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన నేరేటివ్స్, ఆయన ప్రసంగాలు ఇవన్నీ ప్రజల కోణంలోనే సాగినాయి. అంతేకాదు ఆయన స్పీచ్ చాలా సింపుల్, కమ్యూనికేటివ్ స్టైల్లో ఉండేది. ప్రజలకు ఈజీగా అర్థమయ్యేటట్టు మాట్లాడేటోడు. పెద్ద పెద్ద డైలాగులు, భారీ డైలాగులు, ప్రజలకు అర్థం కాని భాష ఇట్లాంటివి అస్సలు ఆయన మాట్లాడకపోయాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక పామరుడు కూడా ఆయన చెప్పిన విషయాన్ని అర్థం చేసుకునేలా ఆయన మాట్లాడేటోడు. అంతేకాదు ఆయన డైలాగులు సినిమాల్లో ఉన్నట్టుగా చాలా సూటిగా, స్పష్టంగా ఉంటాయి.
ఈ స్పష్టతే మాస్ పీపుల్లో కూడా ఆయనకు మంచి ఆదరణ తెచ్చిపెట్టింది. టీవీకే కొత్త పార్టీ అయినప్పటికీ కూడా ఆయన ప్రిపేర్ చేసుకున్న గ్రౌండ్ అంటే బూత్ స్థాయిలో వాలంటీర్లు, విజయ్ మక్కల్ ఇయకం ద్వారా వచ్చిన వాలంటీర్లు, సోషల్ మీడియా బలం, ఫ్యాన్స్ నెట్వర్క్, వీటన్నిటిని సమర్థంగా ఉపయోగించుకుని విజయ్ తీరానికి చేరుకున్నారు. ప్రజలు విజయ్ని ఒక స్టార్ గానే కాకుండా, క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగానే కాకుండా ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా కూడా చూశారు. అందుకే ఆయన విజయం సాధ్యమైంది. ఈ పాజిటివ్ ఇమేజ్ అంతా ఓట్ల కింద కన్వర్ట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే విజయం వెనుకున్న ఫార్ములా స్టార్ పవర్ ప్లస్ గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ ప్లస్ ప్రజల్లో ఉన్న మార్పు కోరిక. ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడం ద్వారా ఆయన విజయం సాధించగలిగాడు. ఈ సందర్భంగా ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ తరపున టీవీకే అధినేత విజయ్కి శుభాకాంక్షలు. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.